కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. నేడు రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా ఒకే రకంగా సాయంత్రం వరకు కూడా వర్షం పడే అవకాశం కనబడుతోందని అటు ఐఎండీ వాతావరణ శాఖ కూడా ఇదే అంచనా వేస్తోంది. సో ఈరోజు రోజంతా ఒకే మాదిరిగా వర్షం ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు రాఖీ పౌర్ణమి కూడా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎటైనా బయటికి వెళ్ళేవారు, మరీ ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. రోడ్డు అంతా కూడా జలమయం అయిపోయి ఉంటుంది, వాహనాలు చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. సో కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా కొన్ని ప్రమాదాలు వాటిలో అవకాశం ఉంది. సో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రాఖీ పౌర్ణమి రోజున చాలా చక్కగా వేడుకలు జరుపుకోవాలి. సో సాయంత్రం 4 గంటల నుంచి కూడా మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉందట. ఈరోజు ఇప్పటికే చిన్న వర్షాలు చిరుజల్లు కురుస్తూ ఉన్నాయి. సో సాయంత్రం వరకు ఈ రకంగానే కంటిన్యూ అవడంతో పాటుగా సాయంత్రం 4 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక గత 2 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు కోస్తా, ఉత్తరాంధ్ర సహా కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణలో నేటి నుంచి వచ్చే 5 రోజుల పాటుగా భారీ వర్ష సూచన ఉందట. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. సో బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మీరు చూస్తున్నారు హైదరాబాద్లో 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షానికి సంబంధించి ఆ విజువల్స్ ఎల్బీ నగర్ దగ్గర ఎటువంటి విజువల్స్ ఉన్నాయి. ఆ తర్వాత బంజారా హిల్స్, మలక్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్ అండ్ ఓల్డ్ సిటీ అక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందనేది. ఏకంగా రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయి రోడ్లపైన కనీసం నడవడానికి కూడా వీలైనటువంటి ఒక మోకాల్లోతు నీళ్లు ఏర్పడ్డాయి. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా తేలికపాటి ఇదే రకంగా కంటిన్యూస్గా నాన్ స్టాప్ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 గంటల నుంచి మరింతగా ఈ వర్షం ఎక్కువైపోవచ్చు, అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందట. హైదరాబాద్ నగరవాసులకి ఇది ఒక బిగ్ అలర్టే. హైదరాబాద్ నగరవాసులారా తస్మాత్ జాగ్రత్త. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు వర్షానికి సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడటువంటి సిచ్యువేషన్ ఉందో కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ బిట్వీన్ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. కానీ కొంత జాగ్రత్త వహించండి. హైదరాబాద్లో ఈరోజు మళ్ళీ భారీ వర్షం ఉందట. సో మనం చూసాం వారం రోజులుగా హైదరాబాద్లో ఎటువంటి వర్షాలు కురుస్తున్నాయనేది, ఆ వర్షాల కారణంగా ఎంతటి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ చూపించింది, ఎంతలా ఇబ్బందులు పడ్డామో చూసాం. కాబట్టి మళ్ళీ అలర్ట్గా ఉండండి. దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా ఆ సోదరుడికి రాఖీ కట్టడానికి కానివ్వండి, సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. బికాస్ ఈరోజు ఒక బిగ్గెస్ట్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. సో 4 గంటల తర్వాత భారీ వర్షాలు ఉండే అవకాశం, అప్పటి వరకు కూడా రోజంతా చిరుజల్లు కురిసే అవకాశం కనబడుతోంది. సో మీ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉన్నాయని ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. లేదా మీకున్నటువంటి అనుమానాలని, సందేహాన్ని కూడా కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి హైదరాబాద్లో డైరెక్ట్గా చూడండి, వరదల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి అలా నడి రోడ్డుపైకి వాహనం తీసుకొని వచ్చాడు. ఎప్పట్లాగే ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే వాహనం కొట్టుకుపోయింది, ఆ వ్యక్తి కూడా కొట్టుకుపోతున్నాడు. ఏకంగా రైట్ సైడ్ విజువల్స్ మీరు చూస్తోంది మణికొండ దగ్గర ఒక విజువల్. అది మణికొండ దగ్గర డైరెక్ట్గా ఒక సెల్లార్ పూర్తిగా మునిగిపోయి అక్కడ కంప్లీట్గా కార్లన్నీ కూడా ఆ నీళ్ళలో తేలాడుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ మీకు చెప్తున్నటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా సడన్ డెవలప్మెంట్ ఆఫ్ క్లౌడ్స్, ఒక్కసారిగా క్లౌడ్స్ విస్తరించే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవచ్చు. ఇక జిల్లాల విషయానికి వస్తే జిల్లాలో కూడా అటు సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా వాతావరణానికి సంబంధించి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటుగా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందట. సో మీ ఏరియా సిచ్యువేషన్ కామెంట్ చేయండి. సో కాకినాడ రావద్దు ప్లీజ్, వర్షమా, యూత్ కొరకు లవ్ ఫెస్ట్ ఉందట. సత్యానేర్ కామెంట్ చేశారు, అక్కడ ఏదో లవ్ ఫెస్ట్ ఉందట, అక్కడ ఈవెంట్ ఉంది, దానికి సంబంధించి అక్కడ రావద్దు అని కామెంట్ చేస్తున్నారు ఆయన. ఇది మనం చెప్తే ఆగేది కాదు. సో మీ కోరిక బహుశా ఉంటే ఉండొచ్చు, కానీ అది ఆగే విషయం అయితే కాదు సత్యానేర్ గారు. ఇక ప్రార్థించండి అని చెప్పొచ్చు కదా, పవిత్ర ఆత్మతో కలిసి వర్షాలు ఆగకపోతాయా, పోతే ఒట్టు అంట. సో ప్రార్థనలు చేస్తేనో లేకుంటే మనం మొక్కులు మొక్కుతేనో వర్షాలు పడతాయనేది అది పూర్తిగా అవాస్తవం, నేనైతే నమ్మను దాన్ని. సో మరి మీ అభిప్రాయం ఏంటో. సో ఇక్కడ మనం హైదరాబాద్ సంగతి ఇలా ఉంటే ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపుగా అటు మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బయటికి ఎవరు వెళ్ళకండి, ఈ సమయాల్లో
వేటకు వెళ్లకుండా కొంత నియంత్రించే రకంగా హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ జారీ చేయడం జరిగింది. హెచ్చరిక బోర్డులను కూడా అమర్చింది. సో మనం విజువల్స్లో చూస్తున్నాం చూడండి, అది ఒక నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది కదా. ఇదంతా హైదరాబాద్ మహానగరంలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక జిల్లాలో పరిస్థితులు తలుచుకుంటే కొంత ఆందోళనకరమే. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో నదుల సమీపంగా వాగులకు సమీపంగా ఎవరు కూడా దయచేసి వెళ్ళకండి. బికాజ్ ఇది వర్ష సూచన ఉంది, చాలా బిగ్గెస్ట్ అలర్ట్గా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు సడన్గా వర్షం ఎక్స్ట్రీమ్ అవుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియదు. కాబట్టి ఎస్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ కేర్. మధు దేవులపల్లి సూపర్, ప్లీజ్ ఎవ్రీబడి టేక్ కేర్. మేము చెప్తాం అదే, జాగ్రత్త వహించండి. హైదరాబాద్ నడి రోడ్డుపైకి ఈరోజు వీకెండ్ కూడా కాబట్టి అటు రాఖీ పౌర్ణమి వీకెండ్ అన్ని కలిసి ఒక్కటేసారి వచ్చాయి. కాబట్టి రోడ్లపైకి ఎక్కి కొంత ఎంజాయ్ చేద్దాం, బయటికి వెళ్దాం. రెస్టారెంట్స్, పార్కులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దయచేసి ప్లీజ్ మీరు ఇంట్లోనే ఉండిపోండి దయచేసి. సో అక్కడ బెట్ కట్టండి యాంకర్ గారండి. దేనికి బెట్ కట్టాలి? దేనికి అంటే పూజలు చేస్తే వర్షాలు ఆగిపోతాయని బెట్ కట్టాలా? సో మీరు చేయండి, మీరు పూజలు చేయండి వర్షాలు ఆగిపోవాలని చెప్పి, లేకపోతే ప్రార్థనలు చేయండి. నాకు తెలిసి ఈ పూజలు పునస్కారాలతో వర్షాలు ఆగుతాయని మాత్రం మనం డెఫినెట్గా భావించలేము. సో ఆ పూజలు పునస్కారాన్ని కూడా ఒక నమ్మకము అపనమ్మకం కిందకి వస్తుంది, కానీ అది పెద్ద ఉపయోగం కూడా ఉండదు. సో హైదరాబాద్ వాసులారా, మరొక బిగ్ అలర్ట్. 5 గంటలు కంటిన్యూస్గా ఇప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విపరీతంగా వర్షాలు కురుస్తాయట హైదరాబాద్ నగరంలో. సో కొంచెం జాగ్రత్త పడండి. అట్ ది సేమ్ టైం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రకంగా చిరుజల్లు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఒకసారి వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుకొచ్చారు. శ్రీనివాస్ వాతావరణ శాఖ అధికారితో ప్రతినిధి శిల్ప ఫేస్ టు ఫేస్లో మాట్లాడుకొచ్చారు. తను ఏం మాట్లాడారు చూద్దాం. మహానగరంలో నిన్న కుండపోత వర్షం నమోదైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. జనజీవనం ఎక్కడికక్కడికి స్తంభించిపోయింది. అండ్ ఇంకోవైపు చూసుకున్నట్లయితే ఇటు సిటీలతో కంపేర్ చేస్తే అటు జిల్లాలో చాలా వరకు తక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, నిన్న సిటీ మొత్తం కూడా కుండపోత వర్షం నమోదైంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? నిన్న మనకి ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల పెద్ద వర్షపాతం అనేది సంభవించిందంటే ఇవి యాక్చువల్గా మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఏప్రిల్ మే నెలలో బాగా భూభాగం వేడెక్కి 4-5 రోజులు హై టెంపరేచర్స్ రికార్డ్ అయిన తర్వాత ఈ కిందికి నుంచి వేడి గాలులు పైకి పోవడం ప్రారంభిస్తాయి. వాటి ద్వారా పైన అప్పర్ అట్మాస్ఫియర్లో సఫిషియెంట్ మాయిశ్చర్ లభించిన రోజున పెద్దగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇలా భారీ వర్షం 1 గంట 2 గంటలు ఈదురుగాలు ఉరుములు మెరుపులతో పడుతూ ఉండటం అన్నది సాధారణంగా వేసవి కాలంలో జరుగుతుంది. అయితే మనకి ఈసారి మాన్సూన్ పీరియడ్లో మనకి వర్షాలు కరువయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో మనం లోటు వర్షపాతంలో కొనసాగుతున్నాము. మనకు కంటిన్యూస్ వర్షాలు లేకుండా అడపాదడపా ఇటువంటి కంటిన్యూస్ వర్షపాతం లేనందువల్ల మనకి పగటిపూట వేడిమి చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ నిన్న సడన్గా మాయిశ్చర్ కూడా అవైలబిలిటీ అవ్వడానికి 2 అనుకూల పరిణామాలు. ఒక ఉపరితల ద్రోణి అనేది మనకి నైబరింగ్ కర్ణాటకలోను అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏర్పడటం వల్ల మనకి నిన్న సడన్గా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పెద్ద వర్షపాతం కలగడం జరిగిందండి. అంటే గడిచిన 24 గంటలు ఇటు సిటీలో కావచ్చు అటు జిల్లాలో హైయెస్ట్ ఎంత శాతం వర్షపాతం నమోదైంది? మనకి నిన్న సిటీలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ మనకి షేర్లింగంపల్లి ప్రాంతంలో రికార్డ్ అయింది. అలాగే మన నైబరింగ్ యాదాద్రి భువనగిరిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సిటీ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే మన ఈ మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, ఇటు వికారాబాదు, సంగారెడ్డి ఈ అన్ని జిల్లాల్లోనూ కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు నిన్న రికార్డ్ అయ్యాయండి. ఎన్ని రోజుల వరకు ఈ వర్ష సూచన కొనసాగుతుంది అండ్ అటు జిల్లాలో కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు మనకి ఈ 2 ఉపరితల ద్రోణులు ఇందాక చెప్పినవి 2 కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీటి వల్ల అప్పర్ ఎయిర్లో ఇంకా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే వేడిమి ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇంకొక 2-3 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మనం ఈ నెల 13వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ప్రస్తుతం సూచన తెలుస్తోంది. సో అది కనుక ఆ అల్పపీడనం కనుక ఏర్పడినట్టయితే 14-15 తారీఖుల నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే